హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు అయితే మినపగారెలు చేశానండి మినపప్పుతోని. చూశారు కదా ఎలా క్రిస్పీగా, లోపల కూడా చాలా చక్కగా కాలిపోయాయండి. దీనికోసం నేను నైట్ మినపప్పు నానపెట్టుకొని వాటర్ లేకుండా చక్కగా వడబెట్టుకున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకుందాము. కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా మిక్సీలోకి అయితే తీసుకున్నాను. వాటర్ అయితే నేను పోసుకోలేదండి. కావాలంటే మీరు కొంచెం కొంచెంగా చూసుకుంటూ పోసుకొని రుబ్బుకోవాలి. చూసారు కదా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాము. ఇలా పట్టుకున్నాక మళ్ళీ మిగతా పిండి కూడా ఇలాగే పట్టుకోవాలండి. దీనికోసం మిరపకాయలు, ఉల్లిగడ్డలు పేస్ట్ చేసుకుందామండి. ఉల్లిగడ్డలు కావాలంటే మనం కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను పేస్ట్ చేస్తున్నాను. 4 పచ్చిమిర్చి, కావాల్సినంత కారం వేసుకోవచ్చండి మనము కావాలంటే. సో కొంచెం జీలకర్ర, ఉప్పు కూడా వేసి పేస్ట్ చేసుకుందాము. ఇలా పేస్ట్ చేసుకోవాలండి. కొంచెం కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటి కోసం కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకున్నానండి. ఇప్పుడు పట్టిన పేస్టు ప్లస్ కొత్తిమీర, కరివేపాకు కలిపి కొంచెం జీలకర్ర, ఉప్పు కూడా వేసి మెత్తగా కలుపుకోవాలి. బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల మంచిగా వస్తుంది మనకి. గారెలు చేత్తోనే వేసుకోవచ్చు, లేదంటే క్లాత్తో కూడా వేసుకోవచ్చు. మనము చేయి తడుపుకోవడానికైతే మీరు కొంచెం గిన్నెలోకి వాటర్ తీసుకొని చేయి తడుపుకుంటూ వేసుకోవాలండి. నేనైతే చేత్తోనే వేస్తున్నాను. చూసారు కదా రౌండ్గా ఎలా హోల్ పెట్టానో. ఇప్పుడు ఆయిల్ పెట్టి వేడి చేశానండి. ఆయిల్ వేడైంది. ఓకే, వేసుకుందాము. నేను వాటర్లో చేయి తడుపుకుంటూ వేసుకుంటున్నాను. కొంచెం మీడియం ఫ్లేమ్ మీదే కాల్చుకుందాము. మినపగారెలు అయితే మనకి హెల్త్కి కూడా మంచివి కదా. ఇలా వేసుకోవాలి. వన్ సైడ్ అయితే కాలిపోయాయండి. ఇప్పుడు తిప్పేసుకుందాము. వన్ తిప్పేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా కాల్చుకోవాలి. చూసారు కదండి ఇలా కాల్చుకోవాలి. ఇప్పుడు కాలిపోయాయి కదండి, మనం ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగే అంతా ప్లేట్లోకి తీసుకున్నాక మిగతా పిండి కూడా వేసుకుంటూ కాల్చుకుంటే మినపగారెలు చాలా రుచిగా ఉంటాయండి. ఆయిల్ కూడా అంతగా పట్టదు. ప్లేట్లోకి వేసేద్దాము. సో మినపగారెలు రెడీ అండి.